నమస్కారం. కేడీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. రెడ్డిపేట స్కూల్ తండా శివార్లో వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలైన అతడిని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఎలుగుబంటి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తా ఉంది. కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. రెడ్డిపేట స్కూల్ తాండకు చెందిన సలావత్ మట్టు అతడి భార్య కట్టెల కోసం అడవికి వెళ్లారు. ఈ సమయంలో ఒక్కసారిగా మట్టుపై ఎలుగుబంటి దాడి చేయడంతో అతడి ముఖంపై బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మట్టును కుటుంబ సభ్యులు స్థానికులు హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మట్టును పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. అయితే ఇటీవల ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచరించడంతో పులే దాడి చేసి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యక్తిపై దాడి చేసి ఎలుగుబంటేనని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా, దాని ఎడ్జ్ ఆదాము ఎండ్ ఉంటుంది కదా మిడిల్. అన్న రాయగిరి నిలబడి మాట్లాడి ఏం జరిగిందో ఏందో చెప్పు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు దాన్ని ఏమైనా వేస్తారా? ఇంకో రగ్గు ఉందా? పరిధిలో జరిగిన అటాక్ అందరూ కూడా పెద్ద పులి అని అనుకోవడం జరుగుతుంది, అస్యూమ్ చేసుకుంటున్నారు. బట్ దట్ అటాక్ ప్యాటర్న్ చూస్తే మాత్రం ఇట్ ఈస్ అ స్లాత్ బేర్ అటాక్. అది అటాక్ చేసిన ప్యాటర్న్ షోల్డర్, హెడ్ ఇదంతా కూడా స్లాత్ బేర్ ప్యాటర్న్. సో మీరు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ని నమ్మకండి. ఇట్ ఈస్ అ స్లాత్ బేర్ అటాక్. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోయి ఫీల్డ్కి కూడా వెళ్ళారు. ప్రిలిమినరీ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి ఖచ్చితమైన ఆధారాలతోటి విల్ రిలీజ్ అ ప్రెస్ నోట్. అండ్ ఈలోపు ఎవరికైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళది కూడా ప్రతి క్షణం మనం వాళ్ళ హెల్త్ స్టేటస్ అప్డేట్ తీసుకుంటున్నాము. ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్ హైదరాబాద్కి పంపించడం జరిగింది. అండ్ ఇమీడియట్గా వాళ్ళ కంపెన్సేషన్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇమీడియట్గా మూవ్ చేస్తాము. అండ్ ప్రజలకి అందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి వైల్డ్ యానిమల్ మీ దృష్టికి వచ్చినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. తెల్లవారుజాములో సాయంత్రం 4 తర్వాత ఫారెస్ట్లోకి సంచరించకండి. అంటే ఎవరిపైన అటాక్ చేసిందో అంటే అప్పుడు మూమెంట్ ఆ టైంలో వాళ్ళ భార్య అంటే వాళ్ళ వైఫ్ చూసిందని చెప్తున్నాము. టైగర్ అటాక్ చేసింది. ఒకటండి, ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటున్నాము. ఎవరు చూశారు, వాటి గుర్తులేంటి, అవన్నీ కూడా మనకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. సో వన్స్ అదంతా వచ్చిన తర్వాత మేము మీకు ఇంకా ఎక్కువ వివరాలు ఇవ్వడానికి ఉంటుంది. అంటే మొత్తం మీద గత 4-5 నెలల నుంచి మన కామారెడ్డి జిల్లా మాచారం రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా కొన్ని అంటే పుకార్లు కానీ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా పెద్ద పులి సంచరించినట్టు ఆనవాళ్ళు ఉన్నట్టు ఫారెస్ట్ అధికారులు కొంతమంది చెప్పారు దానిపైన. మేడం అవునండి, మనకి అదే ఏరియాలో పెద్ద పులి మూవ్మెంట్ కూడా ఉండడం వల్ల ఈ అజంప్షన్ జరుగుతుంది. మనకి 1 వీక్ బ్యాక్ కూడా
మనకి కంపార్ట్మెంట్ 540లో వీ హ్యావ్ క్లియర్ ఎవిడెన్సెస్, పగ్ మార్క్స్ అవన్నీ కూడా మనకి దొరికాయి. సో డెఫినెట్గా టైగర్ మూవ్మెంట్ మన దగ్గర 1 వీక్ బ్యాక్ ఉంది. టైగర్ మూవ్మెంట్ ఉన్న ఒకే ఒక రీజన్కి ఈ అటాక్ని టైగర్ అటాక్ చేసింది అని ప్రజలు నమ్ముతున్నారు. సో ఎవరైతే మనకి ఫీల్డ్లో కూడా చాలా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ద్వారా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఆల్రెడీ టీమ్ ఫీల్డ్లో ఉన్నారు, వచ్చిన తర్వాత మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవి అటాక్ జరిగిన ప్రాంతంలో 2 పులులు చూసినట్టుగా అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైబల్ చెప్తున్నారు మేడం. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం పగ్ మార్క్స్ అండ్ స్కాట్ వీటన్నిటి ప్రకారం మనకి నిర్ధారణ అయింది ఒకటే పెద్ద పులి. సో అటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా ఇవాళ మనకి ఫీల్డ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి నిర్ధారణ అవుతుంది. ఫైనల్గా చెప్పండి మేడం, ఈ అటవీ జంతువుల నుంచి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటాయి? ఒకటి, మనకి ఫ్రింజ్ విలేజెస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా క్యాటిల్ని అటవీలోకి తీసుకెళ్ళడానికి లేదు. అండ్ తెల్లవారుజామున ఈవినింగ్ సాయంత్రం 4 తర్వాత అటవీలోకి వెళ్ళకండి. ఎవరు ఏది చూసినా కూడా ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘన్ ఆధ్వర్యంలో నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. 252 జీవో ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని సూచించారు. కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. కామారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలన్నారు. 2052 జీవోను అనుసరించి నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. మీడియా రంగంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో ఉంచుకొని అక్రిడిటేషన్ ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం విద్యార్థుల కోసం GWJIJ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, DPRO తిరుమల, కమిటీ సభ్యులు రజనీకాంత్, వేణుగోపాలాచారి, మొహమ్మద్ ఆబిద్, ఆంజనేయులు, రాజేంద్రనాథ్, సయ్యద్ కౌసర్ అలీ, శశిధర్, షేక్ మొయినుద్దీన్, వేణు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. కార్మికుల విధులకు దూరంగా ఉండడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజు చేరింది. శుక్రవారం ఆర్టీసీ కార్మికులు డిపో నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ముఖానికి నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. శంకర్ గౌడ్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని కార్మికులు తెలిపారు.
శ్రమ దోపిడీ మీద 55 రోజుల సమ్మె చేసినాం. అప్పుడున్న బస్సులు ఎంత, ఇప్పుడున్న ఫ్లీట్ ఎంత, కిలోమీటర్లు ఎంత అనేది చూస్తే అప్పుడున్న బస్సులకు ఇప్పుడున్న బస్సులకు కిలోమీటర్లు పెరిగినాయి అంటే ఎంప్లాయీస్ పెరగలే, బస్సుల సంఖ్య పెరగలే. మరి ఫ్లీట్ పెరిగింది, రన్నింగ్ కిలోమీటర్లు పెరిగినాయి అంటే ఇక్కడ శ్రమ దోపిడీ మనతో క్లియర్ గా జరుగుతుంది. రోజుకు క్లియర్ గా శ్రమ దోపిడీ. అప్పుడున్న బియ్యు 360 అయితే ఇప్పుడు 420 దాకా బియ్యు వచ్చింది. ఇక్కడ మనకి క్లియర్ కనబడుతుంది శ్రమ దోపిడీ ఉంది. అలాగే ఈ ప్రభుత్వానికి మేమేమి ఆర్టీసీ ఎంప్లాయీస్ విచ్చల బిడికి ఏం అడగట్లేదు. వీళ్ళు గతంలో గెలవడానికి మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఉన్న ఐటమ్స్ మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. కొత్తగా కోరికలు వాళ్ళు అప్పుడు ఏమన్నారు, 2 పే స్కేలు ఇస్తామన్నారు. అలాగే ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేస్తామన్నారు. ఆ తర్వాత అపాయింట్మెంట్ డే ప్రకటిస్తామన్నారు. ఒకప్పుడు ఈ అపాయింట్మెంట్ డే కోసం అలాగే యూనియన్ పునరుద్ధరిస్తానే వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో అవే డిమాండ్ల మీద ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కొంచెం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని నిర్జన ప్రదేశంలో గుర్తిన వ్యక్తులు నవజాత శిశువును వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన పోలీసులు శిశువును రక్షించి ఆరోగ్య పరీక్షల అనంతరం శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు నవజాత మగ శిశువును వదిలి వెళ్లిన సంఘటన బాన్స్వాడ పట్టణంలోని మదీనా కాలనీలో చోటు చేసుకుంది. మదీనా కాలనీ నివాస ప్రాంతంలో గురువారం ఎవరికీ కనిపించిన ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు విని అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిశువును వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ పరీక్షించి శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. నాది మదీనా కాలనీ బాన్స్వాడ మదీనా కాలనీలో ఇందాక ఒక శిశువు పాపని ఎవరో ఇంటి పక్కకు వదిలేసి వెళ్ళిపోయారు. బర్నింగ్ ఇవాళనే పుట్టింది పాప. ఇప్పుడు ఇందాక ఇక్కడ వదిలేసి మగపిల్లగాడు వదిలేసి వెళ్ళిపోయిండ్రు. కాలనీ వాసులు ఫోన్ చేయడం వల్ల వచ్చి నేను చూసి పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చి చూసి పిల్లగానికి చిల్డ్రన్ హాస్పిటల్కి పంపడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచన
ఆలోచనలు తన గూర్చి మాట్లాడుకుంటున్నారని చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ సిగ్నల్ కోసం వేచి ఉన్న వాహనాలను DCM బలంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ తాడ్కోల్ చౌరస్తాలో చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడ్కోల్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్ తో పాటు 2 కార్లను వెనుక నుండి DCM వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు బీచ్కొండ మండలం గోపాన్పల్లి గ్రామానికి చెందిన కుర్మ హనుమాన్లుగా పోలీసులు గుర్తించారు. బాన్స్వాడలో కుస్తీ పోటీలు చూడడానికి వచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని 45వ వార్డులో నివాసం ఉంటున్న పలువురు ఇంటి యజమానులు సుమారు 1,50,000 రూపాయల ఇంటి పన్ను చెల్లించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పీట్ల వేణుగోపాల్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో దత్త బస్తీ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సమ్మేళనంలో పలువురు ప్రముఖులు పాల్గొని ధార్మిక విలువలు, సంస్కృతి పరిరక్షణపై సందేశం ఇచ్చారు. సూచన మహిళలు బిందువులం సుగుణ సింధు జల బిందువులం హిందూ రాష్ట్రమును పూజిద్దాం, హైందవ జాతిని సేవిద్దాం, మరల మరల ఇలా జనన ముందుచో హిందువుగానే జన్మిద్దాం, హిందువుగానే జీవిద్దాం. ఎవరేమన్నా ఎదురేదైనా
ఏమన్నా ఎదురేదైనా నే హిందువునని నిన్నదిద్దాం మనమంతా హిందువులం అదే అదే మన అనుబంధం భారత్ మాతాకి ప్రపంచంలో ఎన్ని మతాలైనా ఉండవచ్చు, ఎన్ని సంస్కృతులైనా ఉండవచ్చు, ఎన్ని సిద్ధాంతాలైనా ఉండవచ్చు, ఎన్ని ఆచార సాంప్రదాయాలైనా ఉండవచ్చు గాక ప్రపంచంలో భూమి మీద ఒక హిందూ జాతి మాత్రమే దేవుడిని తన లోపల కలిగి ఉన్నది. తన ఆత్మలో దేవుడిని కలిగి ఉన్నది హిందూ జాతి ఒక్కటి మాత్రమే, హిందూ మతము మాత్రమే. బాల్యంలో ఆడుకునేటప్పుడు కాలు ముందు పెట్టి కాలు పాదం మీద మట్టి పోసి అలా తట్టి కాలు తీసేసి గూడు చేసి ఆ గూటి మీద ఒక పువ్వు పెట్టి ఈ దేవాలయం అని భావించి జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుడికి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతటి సెలవు. నమస్కారం.